కోస్టల్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. కోస్టల్ న్యూస్ విశేషాలు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? వెనక్రా అన్న అటు చూడన్నా వెనక్రా చంద్రబాబు నాయుడు చూస్తున్నాం. ఇప్పుడు పెద్ద అయిపోయింది, చిన్నగా చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏం కాదు, చంద్రబాబు అది గుర్తుపెట్టుకుని. మా సచివాలయం ఎవరా? సచివాలయ సిబ్బంది ఎవరా? అమ్మాయి నాటు సదరు సర్టిఫికేట్ స్లాట్ తీసుకుంటే అక్కడ పోగానే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కదా, అది రాదు. దాన్ని వదిలేసేయాలి. సరే అలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి. ఏంటి మేడం నేను మాట్లాడుతున్నామ్మా. అంటే డబ్బులు అయితే ఇప్పుడు లేవమ్మా, వచ్చే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. అప్డేషన్ వెరిఫికేషన్ వచ్చారు కదా, అప్పుడు స్లాట్ రాలేదు, అప్పుడు రాలా. ఇది అప్డేట్ చేయండి. మా ఇక్కడ చాలా ఉన్నాయి, మీరు ఉండేది ఎందుకని ఇది 100% వాళ్ళు తెలియదు కదా, మనం జీవించాలి. జెన్యూన్ కేసు కదా. ఎవరా మేడం? ఎక్కడ మీరు ఎవరైతే చెప్పమ్మా, అడ్మిన్ సెక్రటరీ ఉన్నాడు కదా, పిలిపెట్టా అడ్మిన్ సెక్రటరీ పిలవండి. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంది దానికి పిలవండి. ఓకే సెకండ్ అజిదాలు చెప్తే తీసుకొచ్చేదానికి లేనప్పుడు కుక్క తెప్పలకు వస్తారు. వచ్చిన ఎమ్మెల్యే ఇంటికాడ తీసుకొస్తా ఇంటికాడ తీసుకొస్తారు రోజు కుక్కలు తెప్పలు. చెప్పేవారు ఇప్పుడు అంత నెక్స్ట్ అర్జీలు లోపల ఉన్నాయంటారా బండి నాయకులు ఊరికి కలిసి అర్జీలు ఇప్పించండి. ఓడిపోతుంది వాళ్ళు తెలియదు. నేను ఇచ్చావా ఆపోయా పబ్లిక్ కండవన్నీ తీసుకు పబ్లిక్ ఇది కండవ పక్కన తీసి పెట్టేసి
అన్న ఒక సెకండ్ అన్న ఫోటో ఓకేనా? ఇంకొక అర్జీ ఇచ్చిందా? కుదరదు, వచ్చింది అర్జీ రేపు ఇచ్చింది. మళ్ళీ వాయిస్ వాయిస్ నమస్కారం అర్జున్ రామకృష్ణ సైడ్ సరేనా సైడ్ రా ఓకే సార్ ఒక్క సెకండ్ యాక్షన్ చేస్తుంది నాకు. ముఖ్యంగా ఈరోజు మా నాయి బ్రాహ్మణ నాయకులు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు, మా కాలనీలో మీరు ఒక ఫంక్షన్ ఒకటి పెట్టండి, ఒక ప్రోగ్రాం పెట్టండి, అధికారులందరూ కూడా అక్కడికి వస్తారు, మా సమస్యలు మీకు తెలియజేస్తామని చెప్పారు. అందుకని ఇక్కడ ఈరోజు నాయి బ్రాహ్మణుల నాయకుల యొక్క కోరిక మేరకు ఇక్కడ ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా మున్సిపల్ కమిషనర్ గారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి మా ఎంఆర్ఓ గారికి, మా సిఏ గారికి, మా ఎంపీడీఓ గారికి, మా ఇరిగేషన్ డిఈ గారికి, మా హౌసింగ్ డిఈ గారికి, అలాగే మన ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులందరూ కూడా 99% తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ రోజుకి ఉన్నారని చెప్పేదానికి గర్వపడతారు. ఎందుకంటే అదేవిధంగా నాయి బ్రాహ్మణుల విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, యువనేత, నిజాయితీపరుడు మా పవన్ అన్న, అలాగే లోకేష్ బాబు గారు అందరూ కూడా సిన్సియర్గా వాళ్ళ విషయంలో ఏం కావాలో చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పి కూడా నేను చెప్పడం కాదు, వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు నాయ బ్రాహ్మణులకి దేవాలయంలో వాయిస్తుంటే ఈరోజు వాళ్ళందరూ కూడా జీతం కూడా ఇస్తున్న కార్యక్రమం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ సేవలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో అవసరం. కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక గుర్తింపు, అంటే గతంలో 50-50 ఉండారు, ఇప్పుడైతే 90 పైన ఉండారు తెలుగుదేశం పార్టీకి మా నాయ బ్రాహ్మణులు అని చెప్పి 99 ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి గుళ్ళో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గుళ్ళు ఉన్నాయో ప్రతి గుళ్ళో కూడా ఒక నాయ బ్రాహ్మణ్ సంబంధించినటువంటి వ్యక్తిని వేయాల్సినటువంటి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పేదానికి మాకు కూడా చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తాం. గతంలో ఎప్పుడు కూడా నాయ బ్రాహ్మణుల్ని కమిటీలు వేయాలంటే ఇబ్బంది పడేవాళ్ళు, ఎవరు నువ్వు వేసేవాళ్ళు. ఈరోజు సమస్య లేదు, నువ్వు వేయకూడదు అనుకున్నా నీకు కుదరదు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ జీవోని ఇష్యూ చేసి ప్రతి దేవాలయంలో ఒక నాయ బ్రాహ్మణులు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కూడా ఈరోజు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు కరెంటు కూడా ఉచితంగా వాళ్ళకి షాపులకు కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారని చెప్పేదానికి కూడా చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ పెన్షన్లు టౌన్లో దాదాపు 5,365 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. మొత్తం మీద 2,31,49,000 రూపాయలు ప్రతి నెల టౌన్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే సచివాలయ సిబ్బంది కొద్దిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సచివాలయ సిబ్బంది ఏదో ఊరికే మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోయే కార్యక్రమం చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు పోతే ఒక పాప ఇంటర్మీడియట్ కూడా రాసిందంటే కాలు చేయడానికి పడుకుని పైకి లేలేకుండా ఆ బిడ్డకి 100% వచ్చింది సర్టిఫికేట్లో, కానీ దాన్ని రెన్యువల్ చేసేదానికి దిక్కుమొక్కులే ఈరోజు కూడా. ఈరోజు కమిషనర్ గారు చెప్పిన తర్వాత మా ఎండీ గారు చూసిన తర్వాత ఈరోజు మేము చేస్తామంటే దాన్ని చేసేదానికి సచివాలయ సిబ్బంది ఉంది, వాళ్ళు దాన్ని పట్టించుకునేటువంటి కార్యక్రమం లేదు. అలాగే పాస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, అవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయినాయి, మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా దయచేసి ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మనం ఓటు అడుగుతున్నాం, ఓటు వద్ద వేయించుకున్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా మీరు వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే లీడర్గా మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ లీడర్షిప్లో మీ ఊళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి చెప్పి వాళ్ళ
ఇంట్లో వాళ్ళకి కానీ తల్లిదండ్రులకు చెప్పి రెక్టిఫై చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను తెలియజేస్తాను. అట్లా చేయకపోతే కూడా మనం వేస్ట్. ఎందుకంటే వాళ్ళతో ఓట్లు వేసుకున్న పని చేయకపోతే కూడా అది పెద్ద పాపం అని చెప్పి, ముఖ్యంగా వికలాంగుల విషయంలో పాపం అని చెప్పి కూడా మా నాయకులు కూడా తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు రూరల్లో దాదాపు 8,242 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. దాదాపు 3,55,80,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. చిలకూరులో 7,160 మందికి ఇస్తున్నాం. దాదాపు 3,06,70,000 రూపాయలు ఈరోజు ఖర్చు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే కోటలో కూడా 6,972 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. అది మొత్తం 2,90,00,000 రూపాయలు 90,20,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అలాగే వాకాడులో 5,089 మందికి ఇస్తున్నాం. ఇది మొత్తం 2,24,70,000 రూపాయలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. చిట్టమూరు మండలంలో 5,744 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. ఇది కూడా 2,43,40,000 రూపాయలని మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి నెల 1వ తేదీ కల్లా 16,57,43,000 రూపాయలు ఈరోజు ఒక్క గూడూరు నియోజకవర్గంలోనే ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, ఈరోజు మొత్తం వచ్చేటువంటి రాష్ట్రం వచ్చేటువంటి ఆదాయంలో 95% పెన్షన్లకి ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేదాన్ని కూడా చాలా గర్వంగా చెప్పి, మిగతా రాష్ట్రాల్లో ఈ విధంగా పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్ని పెన్షన్స్ కూడా లేవు, ఇంకప్పుడు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట పెన్షన్ని 200 పెన్షన్ 2,000 చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంది గత ప్రభుత్వం, అది కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ మనం గెలిచిన వెంటనే మళ్ళీ ఏకదమ్న 1,000 రూపాయలు పెంచి అంటే 4,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ ముందు నెలది కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తాం. అదే ముందు నెలది కూడా అదే ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ 70% ఫంక్షన్స్ ఈ టైం కూడా ఇచ్చేసినారు. సరిగా గూడూరు మొత్తం మీద ముందుందని చెప్పి కూడా మా కమిషనర్ గారు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అధికారులు కూడా ఏదో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ బాధ్యతగా ఈ ఫంక్షన్లో పాల్గొంటున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెప్పారు మా వాళ్ళందరూ కూడా, నాయ బ్రాహ్మణ నాయకులందరూ కూడా చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిధులు వస్తే ఖచ్చితంగా మీకు పెడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ వాటర్ సమస్యకి ఒక ట్యాంకర్ కూడా శాంక్షన్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు 37 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి శాంక్షన్ ఇచ్చారు. అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ ఇచ్చినారు. అది కూడా టెండర్ ప్రక్రియ కూడా ఈ నెలాఖరులో పూర్తవుతున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నీళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూడా మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంతకుముందు పంచాయతీలు ఉండేది. పంచాయతీలు ఉన్నప్పుడు ఎన్ఆర్ఐఎస్ నిధులు పుష్కలంగా ఉండేవి. కానీ మన టైం బాగా చాలామంది కూడా పన్నులు కట్టడం లేదు మున్సిపాలిటీకి. ఇప్పుడు పన్నులు కడితే లైట్లు వేయచ్చు, పన్నులు కడితే నీళ్ళు వేయచ్చు, అది లేదు. కాబట్టి త్వరలో మున్సిపల్ ఎన్నికలప్పుడు ఇది కూడా పట్టి నోటిఫికేషన్ ఇస్తారు. దాని తర్వాత పనులన్నీ కూడా మున్సిపాలిటీకి కడితే దాని ద్వారా మీకు కూడా ఈ చిన్న కార్యక్రమాలు వాటర్ కానివ్వండి, అలాగే లైట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వేసేదానికి కూడా సఫిషియెంట్గా మున్సిపాలిటీలో ఫండ్స్ ఉంటాయి. లేకపోతే ఫండ్స్ అంత ఎక్కువ ఉండే పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ మున్సిపాలిటీలో కలిసినటువంటి 5-6 పంచాయతీలు అందరూ కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీకి పన్నులు కట్టాలని చెప్పి కూడా అందరికీ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు పన్నులు కట్టకపోతే లైట్లు కూడా ఇచ్చినందుకు డబ్బులు ఉండే పరిస్థితి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మున్సిపాలిటీకి సహకరించమని చెప్పి కూడా కోరుతున్నా. అట్లాగే ఇప్పుడే మా కమిషనర్ గారు నేను వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 2 సంవత్సరాల్లో అంతకుముందు కూడా కమిషనర్ గారు ఇక్కడ ఆ గవర్నమెంట్లో కూడా ఇదే కమిషనర్ గారు ఇక్కడ పనిచేశారు. అందరూ కూడా చాలా మంచి కమిషనరు ఉంచుకోండి సార్ అంటే నేనేం తెలియని కూడా ఇయ్యదు. ఆయన చెప్పిన తర్వాత అట్లే ఉంచుకున్నాం. తర్వాత ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలు ఫోన్ చేసి చెప్తే అప్పటికప్పుడుకి స్పందించే కమిషనర్ నేను చూసుకున్నాను. ఎందుకంటే గతంలో నేను మున్సిపల్ చైర్మన్ చేశా 95-2000 నేనే గూడూరు మున్సిపల్ చైర్మన్. అప్పుడు కమిషనర్ ఏగా నేను చాలా మందితో చాలా విధాలుగా ఏగా. కానీ మా కమిషనర్ గారు ఉన్న తర్వాత నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. చెప్పి వెళ్ళిపోతే అంటే ఆయన బాధలు ఆయన ఎన్ని మాట అనిపించుకున్నాడో అనిపించుకున్నాం, ఎవరు చెప్పేవాడు కాదు కూడా. కానీ పని మాత్రం ఖచ్చితంగా చేసేటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి మా కమిషనర్ పోతున్నందుకు కూడా ఆయన రిటైర్ అవుతున్నందుకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన రిటైర్ అయ్యే పరిస్థితి లేదు, బాగానే ఉన్నాడు, కానీ ఒక మంచి ఇటువంటి ఆఫీసర్లు పోతుంటే బాధగా ఉంటుంది. మంచి అయిన ఆఫీసర్ పోతుంటే సంతోషంగా ఉంటుంది, పనిచేసే ఆఫీసర్ పోతుంటే ఇబ్బందికరంగా ఉండేటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా
మీరు మా గూడూరుకి చేసిన సేవలన్నీ కూడా ఈరోజు గుర్తుంటాయి. ఈరోజు సెంట్రల్ లైటింగ్ గూడూరులో ఉందంటే అది మీ యొక్క కృషి అని చెప్పి ఎక్కడ కూడా నేను చెప్తా. ఈరోజు టవర్ క్లాక్ ఈరోజు జాతీయ రంగులతో ఆడ ఉందంటే అది కూడా మీ కృషే. ఈరోజు డివైడర్స్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మీరు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. గతంలో ఎంతోమంది కమిషన్లు వచ్చారు కానీ వాళ్ళేదో వాళ్ళ సొంత పనులు చేసి వెళ్ళిపోయేవాడు. కానీ మీరు గూడూరులో ఉన్నారు కాబట్టి గూడూరు ప్రజల అభివృద్ధి కూడా మనసులో పెట్టుకొని గూడూరుని చాలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో మీ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు మనస్ఫూర్తిగా మా మున్సిపల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ ప్రజల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా భగవంతుడు మంచి ఆశీర్వాదాలు మీకు ఇవ్వాలని కోరుకుంటూ రిటైర్డ్ అయినా కానీ మీరు మాకు వచ్చి సలహాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ సలహాలు అవసరం కూడా, ఎందువల్లంటే ఒక మంచి సలహాలు ఇచ్చేటువంటి మనిషి మీరు కాబట్టి ఆ సలహాలు ఖచ్చితంగా మాకు అవసరం. అలాగే గూడూరు ప్రజలకు కూడా మీరుంటే ఇబ్బందులే, మీతో నేరుగా వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళు ఉంటే ఆ పరిస్థితి లేదు. నాకు తెలుసు కమిషనర్లు కదా, నేను కూడా ఏగా చాలా మందితో. కాబట్టి ఒక మంచి కమిషనరు రిటైర్డ్ అయిపోతున్నందుకు చాలా బాధగా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అలా అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి నా కాన్స్టిట్యున్సీలో మీరు పేదవాళ్ళకి సహాయం చేయండి. అంతే తప్ప మిమ్మల్ని వేరే అడగండి. నేను పేదవాడు అర్జీ ఇచ్చినప్పుడు దానికి స్పందించండి. స్పందించకపోతే మీరు పని చేయకపోతే ఆ మైనస్ మార్కులు నాకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ మైనస్ మార్కులు వేసి మాకు చూపిస్తున్నారు. 3 నెలలకు ఒకసారి మేము చేసిన ప్రతిభ చూపిస్తున్నారు. దాంట్లో మేము బాగా పనిచేసినా సునీల్ ఎమ్మెల్యే పనితీరు బేస్ A1, ఎమ్మెల్యే అందుబాటు A1. కానీ మీ అధికారులు చేసినందువల్ల అవన్నీ కూడా మైనస్ అయ్యి గ్రేడ్లో కిందకి వెళ్ళిపోతున్నాం. అది దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు కూడా పేదవాళ్ళకి చెప్తే చేయండి, ఎందుకు ఏం పడలే, ఆటోమేటిక్గా మీకు కూడా మంచి పేరు వస్తుంది. అంతేగాని మీరు వేరే పేదవాళ్ళ సంగతి గురించి వేరే విషయాలపై దృష్టి పెడితే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో రెవెన్యూ, పోలీసు చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు బాగుంటే అన్నీ బాగుంటాయి. లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు బాగుంటే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు పోలీసు బాగాలేకపోతే ఇప్పుడు కూడా ముందుంటాం. మీకు ఏ విషయమైనా కానీ మేము ముందుంటాం, మేము చేస్తాం. అలాగే మా లోకల్లో మా నాయకులంతా వచ్చినారు, వాళ్ళు కూడా మీకు ముందుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మనం చెప్పాల్సింది ఒకటే, ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా మంచి పరిస్థితిలో ఉంది. ఒక రాజధాని నిర్మిస్తున్నామంటే దానికి కారణం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీల కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాయి బ్రాహ్మణ కాలనీలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ఇక్కడ నాయి బ్రాహ్మణ కాలనీలో ఉన్నటువంటి నాయకులందరికీ మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా చాలా సంతోషం. ఈరోజు ఎక్స్టెన్షన్ ఏరియాలో గతంలో ఈ కాలనీలో సార్ ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు సార్ గెలిచిన వెంటనే ఒకసారి ఈ కాలనీలో విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్లో 24 జూన్లో అక్కడ కొన్ని సమస్యలు కూడా వాటర్ ప్రాబ్లం కాస్త బాగా ఎక్కువగా ఉండింది. బోర్లు కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది. స్టిల్ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఎక్స్టెన్షన్ ఏరియా, పైగా రూరల్ నుంచి అర్బన్కి మెర్జ్ అయిన అటువంటి ఒక క్లస్టర్ ఇది. ఏది ఏమైనప్పటికీ కూడా అర్బన్లో కలిసింది కాబట్టి ఫేజ్డ్ మేనర్లో గౌరవ మా ఎమ్మెల్యే గారు సూచించినట్టు గతంలో డ్రైనేజ్ వ్యవస్థ మొత్తానికి సర్వే చేసి పూర్తిగా మా కొలతలు తీసుకోవడం జరిగింది. అలానే రోడ్స్కి కూడా సర్వే చేసి కొలతలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే డ్రైనేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ ప్రతిపాదనలు డిపిఆర్ తయారు చేయడం జరుగుతూ ఉంది. త్వరలో ఇది టెండర్ స్టేజ్కి పోతుంది. ఈ రాబోయే 6-7 నెలల్లో దరిదాపు వర్క్ స్టార్ట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. దీన్ని గౌరవ శాసనసభ్యులు గారు ఎప్పుడూ కన్సెంట్గా పరిశీలి చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ పెన్షన్లు పంపిణీ చేసే కొన్ని సమస్యలు కూడా గుర్తించడం జరిగింది సారు. ఎవరైతే 100% వికలాంగులై ఉండి పెన్షన్స్ నీడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తున్నటువంటి 6,000 కాకుండా 15,000 పంపించాలని చెప్పని రికమెండ్ చేయాలని చెప్పి వారు సూచించడం జరిగింది. అలానే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు కూడా గుర్తించి వాటి మీద వివరమైనటువంటి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పని కూడా సార్ సూచించడం జరిగింది. వారి సూచనల మేరకు డీటెయిల్డ్గా ఎస్టిమేట్స్ తయారు చేయడం జరుగుతుంది. అలానే అవసరమైన మేరకు నిధులు లభ్యత మేరకు చిన్న పనులు ఇమీడియట్గా చేయగలిగే పనులు అటెండ్ అవుతాం. అలానే పెద్ద పనులు ఏదైతే ఉన్నాయో బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత దాని ప్రకారము మీట్ కావటం జరుగుతుంది. కాబట్టి సంతోషం. నాకు
మున్సిపల్ కమిషనర్గా సార్ తోటి ఆఖరి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ నాయి బ్రాహ్మణ కాలనీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ అంటే ఈ నెలాఖరు 31వ తేదీన రిటైర్మెంట్. నెక్స్ట్ మంత్ పెన్షన్స్కి ఒకవేళ రిటైర్ అయినప్పటికీ కూడా సార్ ఎక్కడ పార్టిసిపేట్ చేసినా ఒక రిటైర్ అధికారిగా సార్ వెంట వెళ్తాను ఖచ్చితంగా, తప్పనిసరిగా. ఈనాడు సార్ తోటి చేసిన ప్రయాణం చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే సమస్యలని గురించి చెప్తూ సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం ఇస్తూ ఎప్పుడూ అధికారులు నడిపించేటువంటి గౌరవ శాసనసభ్యులు గారి వెంట ఇంకా రాబోయే 30 రోజులు మాత్రమే పనిచేయగలిగే అవకాశం ఇచ్చున్నారు. ఇంకా మంచి అవకాశం, మంచి ఉన్నత పదవులు రావాలని చెప్పని గౌరవ శాసనసభ్యుల వారికి పార్టీలో ఇప్పటికే చాలా రాష్ట్ర స్థాయి ప్రతిష్ట వారు సంపాదించుకోవడం జరిగింది వారి యొక్క సేవల గురించి. అలానే మిగిలిన రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు రావాలని చెప్పని కోరుకుంటూ మా కాలనీ కాస్త అభివృద్ధి కాలువలు రోడ్లు మంచి చేస్తామని చెప్పేసి అన్నారు. మా కాలనీకి ఇచ్చేసినందుకు శాసనసభ్యుల గారికి